నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఇండియా యునైటెడ్ కింగ్డమ్ మధ్య ప్రతిపాదిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు కానుంది అన్న వార్తలు భారతీయ బీర్ ప్రియులలో ఉత్సాహాన్ని నింపాయి. ఈ ఒప్పందం కారణంగా దిగుమతి చేసుకునే బ్రిటిష్ బీర్ ధరలు గణనీయంగా తగ్గుతాయని, ప్రస్తుతం దాదాపు 200 రూపాయలకి లభించే బాటిల్ కేవలం 50 రూపాయలకు దొరికే అవకాశం ఉంది అని కొన్ని వార్తా మాధ్యమాలు, సోషల్ మీడియాలో ఊహాగానాలు విస్తృతంగా ప్రచారమయ్యాయి. అయితే ఈ అతిశయోక్తి అంచనాల పట్ల నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. భారతదేశం యూకే వాణిజ్య చర్చలు నిజంగానే ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశాలలో ఒకటి, బ్రిటిష్ ఆల్కహాలిక్ పానీయాలపై దిగుమతి సుంకాలను తగ్గించడం. ముఖ్యంగా స్కాచ్ విస్కీ, జిన్ వంటి స్పిరిట్స్ పై ప్రస్తుతం ఉన్న 150% సుంకాన్ని క్రమంగా తగ్గించి 10 ఏళ్లలోపు 40% తీసుకురావాలి అని ప్రణాళికలు ఉన్నాయి. బ్రిటిష్ బీర్కు సంబంధించి కూడా ఒప్పందంలో ప్రయోజనాలు ఉంటాయని, అధిక దిగుమతి సుంకం బహుశా 125% లేదా 150% వరకు ఉండవచ్చు. తగ్గుతుంది అని చర్చ జరుగుతోంది. అయితే ఇది స్పిరిట్స్ వలె గణనీయమైన దశలవారీ తగ్గింపుగా ఉండకపోవచ్చు అని, పరిమిత దిగుమతి సుంకం ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని అధికారులు సూచించారు. ఖచ్చితమైన తగ్గింపు శాతం వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కేంద్ర దిగుమతి సుంకంలో తగ్గింపు ఉన్నప్పటికీ తుది వినియోగదారు ధరపై దాని ప్రభావం చాలా పరిమితంగా ఉంటుంది అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం భారతదేశంలోని సంక్లిష్టమైన రాష్ట్ర స్థాయి పన్నుల వ్యవస్థ. ఆల్కహాలిక్ పానీయాలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయి కాబట్టి ప్రతి రాష్ట్రం తమ సొంత ఎక్సైజ్ డ్యూటీ, వాట్ లేదా అమ్మకం పన్నును విధిస్తుంది. ఈ రాష్ట్ర పన్నులు తుది రీటైల్ ధరలో అత్యంత కీలకమైన భాగాన్ని కలిగి ఉంటుంది. రాష్ట్రాల వారీగా భారీగా మారుతూ ఉంటాయి. అనేక సందర్భాలలో ఈ రాష్ట్ర పన్నులు ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం విధించే దిగుమతి సుంకం కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కేంద్ర దిగుమతి సుంకం తగ్గిన రాష్ట్ర పన్నులు, రవాణా, బాట్లింగ్, రీటైలర్ మార్జిన్ వంటి ఇతర ఖర్చులు తుది ధరను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. దీని ఫలితంగా బ్రిటిష్ బీర్ లభ్యత పెరిగిన ధరలలో కొంత తగ్గుదల ఆశించదగినదే అయినప్పటికీ 200 రూపాయల బీర్ కేవలం 50 రూపాయలకి తగ్గడం అనేది ప్రస్తుత పన్నుల ఖర్చుల నిర్మాణంలో దాదాపు అసాధ్యమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దిగుమతి చేసుకున్న బీర్పై టారిఫ్లు తగ్గడం దేశీయ, భారతీయ బీర్ పరిశ్రమలో కూడా ఆందోళన కలిగిస్తోంది. బ్రిటిష్ బీర్ ధరలు కొంత తగ్గితే పోటీ పెరిగి తమ మార్కెట్ వాటాపై ప్రభావం చూపుతుంది అని స్థానిక తయారీదారులు భయపడుతున్నారు. ఇది మేక్ ఇన్ ఇండియా వంటి దేశీయ ఉత్పత్తి కార్యక్రమాలపై ప్రభావం చూపవచ్చు అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ ఆల్కహాలిక్ పానీయాల సంస్థల సమాఖ్యలు దిగుమతి చేసుకున్న ఉత్పత్తులను కృత్రిమంగా తక్కువ ధరలకు డంప్ చేయడాన్ని నిరోధించే పద్ధతులు FTAలో ఉండాలని కోరుతూ సమాన పోటీ వాతావరణం కోసం పిలుపునిచ్చారు. భారతదేశం యూకే వాణిజ్య ఒప్పందాలు ఇంకా బహిరంగపరచబడలేదు. బహుశా ఆగస్టు, సెప్టెంబర్ 2025 నాటికి అధికారికంగా వెల్లడి కావచ్చు. బీర్ సహా వివిధ వస్తువుల కేటగిరీలకు సంబంధించిన ఖచ్చితమైన టారిఫ్ తగ్గింపు వివరాలు, ఇతర నిబంధనలు అప్పుడే స్పష్టమవుతాయి. ఈ నేపథ్యంలో భారీ ధరల తగ్గింపు గురించి వస్తున్న అతిశయోక్తి ప్రకటనల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తున్నారు. వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి, వినియోగదారులకు మరిన్ని ఎంపికలను అందించడానికి ఒక సానుకూల అడుగు అయినప్పటికీ భారతీయ ఆల్కహాల్ మార్కెట్ యొక్క ప్రత్యేక స్వభావం కారణంగా ధరలలో మార్పులు చాలా మితంగానే ఉండే అవకాశం ఉంది. ఒప్పందం అధికారికంగా అమలులోకి వచ్చిన తరువాత వాస్తవ మార్కెట్ ప్రభావాన్ని గమనించడమే మంచిది. పుకార్ల ఆధారంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం కాదు.